శాంతి. నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అంతా మన మంచికే అనుకోమంటారు. మనం అంతా మన మంచికే అని అనుకుంటాం, కానీ అంతా అయిపోయిన తర్వాత అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి ముందే అలా అనుకోవడము మనం నమ్మలేకపోతాం. ఇందులో ఏం మంచి ఉంది, ఇంత నష్టం జరిగింది, ఇందులో ఏం మంచి ఉంది అని అనుకుంటాం కదా. అయితే ఇందులో ఒకటి కూడా ఉంది, చెడుగా ప్రవర్తించి కూడా ఇందులో కూడా మంచి ఉంది అని అనడం అనేటువంటిది వినాశకాల విపరీత బుద్ధి లాంటిది. దీన్ని విపరీత బుద్ధి అంటారు. విపరీత బుద్ధి ఉన్నటువంటి వాడికి వినాశకాలే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినో మనం దుర్భాషలాడాము, లేదంటే ఎవరినో కొట్టి అంతా చేసి ఇది కూడా నీ మంచికే అని అన్నాము అంటే అది విపరీత బుద్ధి. ఆ రోజుకి అది చెల్లిపోవచ్చు, కానీ తర్వాత దానివల్ల వాళ్ళు మళ్ళీ ఎదురు దెబ్బ తినాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా జీవితంలో అనుకోని సంఘటనలు, దుర్ఘటనలు జరిగినప్పుడు, మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయినప్పుడు, మన అంచనాలు తారుమారైనప్పుడు, అప్పుడు ఎలా అనుకోవాలి, ఏది జరిగినా అంతా మన మంచికే అనేసి. అయితే దీంట్లో ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా సడన్గా జరగటం లేదు. యాక్చువల్ ఇన్సిడెంట్ సడన్గా అయ్యి ఉండొచ్చు, కానీ దాని పుట్టుక ఎప్పుడో జరిగి ఉంటుంది. అది సమ్ ఆఫ్ మెనీ స్మాల్ థింగ్స్, చాలా చిన్న చిన్న విషయాలు అన్నీ కలిపి ఒకరోజు ఒక విస్ఫోటం లాగా అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మనకి ఫైనాన్షియల్ లాస్ వచ్చింది అనుకుందాం, కానీ సడన్గా ఫైనాన్షియల్ లాస్ అనేటువంటిది రాదు. ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా వాళ్ళు అంచనా వేస్తూ ఉంటారనమాట, పలానా రోజు పడిపోవచ్చు అని. ఎందుకు? వాళ్ళు చుట్టూ ప్రపంచ పరిస్థితులు, లేదంటే ఆ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఏమన్నా దుర్ఘటనలు జరిగాయా, ఏమన్నా ఎలా ఉంది అని చెప్పి రీసెర్చ్ చేసి పలానా రోజు స్టాక్ పడిపోవచ్చు, పలానా రోజు ఫైనాన్షియల్ మెల్డౌన్ అవ్వచ్చు అంట. అలాగే వాతావరణం కూడా చూడండి, మనకి ఈరోజు భీకరమైన వర్షం పడవచ్చు, కానీ వాతావరణ శాఖ వాళ్ళు ముందు నుంచి సంకేతాలు చెప్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు మెజర్ చేస్తూ ఉంటారు. విండ్ తాలూకు ఇది బట్టి, టెంపరేచర్ బట్టి, హ్యూమిడిటీ బట్టి, ఇలాగ కొన్ని పారామీటర్స్ తీసుకుని పలానా రోజు నుంచి తుఫాన్ రావచ్చు, వర్షం రావచ్చు అని చెప్తారు. అలాగే మనకి అనారోగ్యం కూడా సడన్గా రాదు, ముందు నుంచి ఏదో వస్తూ ఉంటుందో, చిన్న కడుపు నొప్పి వస్తుంటుంది, తలనొప్పి వస్తుంటుంది, నీరసం వస్తూ ఉంటుంది, కానీ వాటిని మనం నెగ్లెక్ట్ చేసిన కారణంగా ఏదో ఒక రోజు మనం సడన్గా సిక్ అవుతాం. చాలామంది క్యాన్సర్ బాధితులు చెప్తూ ఉంటారు, అవునండి నాకు 6 నెలల బట్టి ఇలాగ ఉండేది, అలాగ ఉండేది. క్యాన్సర్ అని మనకి ఏదో ఒక రోజు సడన్గా తెలియచ్చు, కానీ దాని తాలూకు సంకేతాలు ముందు నుంచి ఉంటాయి. సో అందుకని ఏదైనా సరే భగవంతుడు, ప్రకృతి మనకి ముందే చెప్తూ ఉంటాయి, నువ్వు ఇలా చేయకు, నీకు ఇది చేయడం వల్ల నీకు నష్టం అని చెప్తూ ఉన్నా కూడా మనం మాట వినకుండా ఒక రకమైనటువంటి మితిమీరిన ఆత్మవిశ్వాసం అవ్వచ్చు, ఒక రకమైనటువంటి తెలియనితనం కూడా అవ్వచ్చు, లేకపోతే నాకేం జరుగుతుందిలే అని ఒక రకమైన చిన్న అహం వల్ల మనం ఆ సంకేతాలను మనం ఇగ్నోర్ చేస్తాం. ఇప్పుడంటే మనకి తెలియదు, కానీ ఒకప్పుడు ఆకాశవాణి వాళ్ళు రోజు ఉదయాన్న మత్స్యకారులకి, రైతులకి వాతావరణ సూచన చెప్పేవారు. మత్స్యకారులు ఏ రోజు సముద్రంలోకి చేపలు పడడానికి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనేసి. అది కూడా పట్టించుకోకుండా ఎవరైనా మత్స్యకారులు వెళ్ళారనుకోండి, సముద్రంలో తుఫాన్లో చిక్కుకుని పోతారు. అలాగా మనం ఒక్క క్షణం ఆలోచిద్దాం, మన లైఫ్లో జరిగిన ఏదైనా దుర్ఘటన, ఇంక్లూడింగ్ అన్ యాక్సిడెంట్, ముందు నుంచి చెప్పను, స్లోగా వెళ్ళు, నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకు, సిగ్నల్ దగ్గర ఆగు అని మైండ్ చెప్తూ ఉంటుంది. కానీ నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకేమోదే పర్వాలేదు అని మనం ఓవర్టేక్ చేస్తాం. ఆ బస్సు వాడు ఇలా వచ్చే లోపల నా 2 వీలరే కదా, నేను ఆ సందులోంచి నేను వెళ్ళిపోగలను నా కాన్ఫిడెన్స్తో వెళ్తాం, అది సడన్గా వచ్చి పడుతుంది మనం. కాబట్టి సడన్గా యాక్చువల్గా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇవి జరగవు. వాటికి సంబంధించినటువంటి లక్షణాలు మనకి ముందు నుంచే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి లక్షణాలు మనకి కనిపించినప్పుడే మనం జాగ్రత్త పడితే ఆ దుర్ఘటన నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. కానీ అలాగ జాగ్రత్త పడినా కూడా ఒక్కొక్కసారి మన ప్రమేయం లేనటువంటి కొన్ని కారణాల వల్ల మనకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదం అంటే నా ఉద్దేశం యాక్సిడెంట్ అనే కాదు, లైఫ్లో జరిగేటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మనస్పర్ధలు, ముఖ్యంగా మనస్పర్ధలు, సంబంధాల్లో మనస్పర్ధలు, ఆఫీస్లోనూ మనం ఎంతో కష్టపడ్డామైనా మనం అనుకున్న ప్రమోషన్ మనకి రాలేదు,
యాక్చువల్గా చెప్పాలంటే దానికి ముందు నుంచి ఇండికేషన్స్ ఉంటాయి, మనకు వస్తుందా రాదా, బాస్ మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు, నాకు రేటింగ్ ఎలా ఇస్తున్నారు, నాకు గ్రేడింగ్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ ముందు తెలుస్తాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, మనం అప్పుడు ఎలా సంభాళించుకోవాలి? యాక్చువల్గా ఈ అనంత సృష్టి నాటక రంగం రచించింది ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటేనే కళ్యాణకారి, మంగళకారి. మరి ఆయన రచించినటువంటి నాటకంలో చెడు అనేటువంటిది ఎలా ఉంటుంది? కానీ మనము ఏ సంఘటనైనా దుర్ఘటనైనా ఒక నారో టైం ఫ్రేమ్లోనే చూస్తాం. అంటే ఆ రోజు, ఆ నెల, ఆ వారం, ఆ కాల పరిధిలోనే చూస్తాం కాబట్టి అది మనకు అప్పుడు నష్టంలాగా అనిపిస్తుంది. కానీ ఇన్ అ లాంగ్ రన్ ఆఫ్ సీక్వెన్స్ అది మంచిదే. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ మనకు అదొక గుణపాఠం అన్నా నేర్పిస్తుంది. ఇంకోసారి అంతకన్నా పెద్ద ఇరకాటంలో పడకుండా ముందే మనకి గుణపాఠం నేర్పించే మంచైనా అందులో ఉంటుంది. ఇప్పుడు మనస్పర్ధలు వచ్చాయి అనుకున్నట్లయితే, మనస్పర్ధలు రావాలని ఎవరు కోరుకోరు, కానీ మనస్పర్ధలు వచ్చినప్పుడే మనకి ఎదుటి వాళ్ళు కరెక్ట్గా అర్థమవుతారు, మనకి మనము కరెక్ట్గా అర్థమవుతాం. అంతా బాగున్నప్పుడు ఎవరు ఆలోచించరు. ఎప్పుడైతే ఏదన్నా ఒక తేడా వచ్చింది, రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడే ఎదుటి వాళ్ళు ఏంటో మనకు అర్థమవుతారు, మనం ఏంటో మనం అర్థం చేసుకుని మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. అందుకని ఈ సృష్టి నాటక రంగంలో జరిగింది మంచిది, జరుగుతుంది మంచిది, జరగబోయేది ఇంకా చాలా మంచిది. ఈ ఫార్ములా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. జో హువా అచ్చా హువా, జో హో రహా హై వో భీ అచ్చా, और जो होने वाला वो और भी अच्छा. ఇది ఒక మంత్రం అయిపోవాలి మనకి. జరిగింది మంచిదే, జరుగుతుంది మంచిదే, జరగబోయేది ఇంకా మంచిది అనేసి. సో అలాగనే సమస్యలు రావాలని మనం కావాలని ఎదురుగుండా వెళ్ళి మనం సమస్యలు తెచ్చుకోం. కానీ సమస్య కానీ వచ్చినట్లయితే దాని నుంచి తప్పకుండా ఏదో ఒక మంచి అనేటువంటిది బయటపడుతుంది. ఒకసారి ఒక సిస్టర్ని కలవడం జరిగిందనమాట. ఆమె అంటూ ఉండేవారు, నేను రోజు నా డయాబెటీస్కి నేను థ్యాంక్స్ చెప్తానండి అన్నారు. ఎందుకు సిస్టర్ అంటే, ఈ డయాబెటీస్ వచ్చాక సిస్టర్ నా లైఫ్ చాలా డిసిప్లిన్డ్గా అయ్యింది అన్నారు. అంతకుముందు ఎంత నన్ను ఎక్సర్సైజ్ చేయమన్నా నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికన్నా రోజుకు ఒక 45 నిమిషాలు వాకింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏ టైంకి ఏది పడితే తినేదాన్ని, ఇప్పుడు మంచి ఫుడ్ తింటున్నాను. సో షుగర్ కంట్రోల్ అవుద్దో లేదో నాకు తెలియదు, కానీ నాకు డిసిప్లిన్ బాగా అలవాటైంది. రాత్రి నిద్ర చాలా బాగా పడుతుంది. మంచి డైట్ తినడం వల్ల నాకు బాడీలో బ్లడ్ లెవెల్స్, కాల్షియము, ఐరన్ ఇవన్నీ మంచిగా పెరిగాయి. అంతకుముందు నాకు ఎప్పుడూ ఎనీమియా ఉండేది, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉండేవి. డయాబెటీస్ అనే ఒక్కటి రావడం వల్ల దీన్ని కరెక్ట్ చేసుకోవాలని చెప్పి నా మిగిలిన బాడీ అంతా కూడా చాలా బాగా అయ్యింది అని చెప్పేసి. అందుకని ఏది అయినా కూడా జరిగినా కూడా అది మనకి ఏదో గుణపాఠం నేర్పించడానికి కంపల్సరీగా వస్తుంది. ఇది ఒక కోణం. ఇంకొక కోణం ఏంటి అంటే, మనకి దానితో ఉన్నటువంటి కర్మ లెక్కాచారం అనేటువంటిది తగ్గుతుంది. చూడండి, మనకు ఒక హాని జరిగింది అంటే ఆ హాని వల్ల మనం ఏదో అప్పు తీరుస్తున్నాం దానికి. సో తక్కువలో తక్కువ ఏమవుతుంది, వాళ్ళతో మనకు ఉన్నటువంటి కర్మ లెక్కాచారం అనేటువంటిది తగ్గుతుంది. ఆ రుణం ఏదైతే ఉంటుంది కదా, ఆ రుణం అనేటువంటిది తగ్గుతుంది. సో ఒక బంధన కట్ అయినట్టే కదా, ఒక 10 బంధనాల్లో ఒక బంధన అనేటువంటిది కట్ అయినట్టే. కాబట్టి ఆ విధంగా కూడా మంచి అనేటువంటిది ఉంది. దెర్ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం ఇన్ కర్మ. అంటే కర్మ లెక్కాచారం అనేటువంటిది ఒక రకంగా సెటిల్ అవుతుంది అన్నమాట. అలాగే శరీరానికి అనారోగ్యం వచ్చినా ఈ తనువుతో మనం ఎన్నో పాపాలు చేస్తాం కదా, ఆ తనువుతో చేసిన పాపాల యొక్క లెక్కాచారం అన్నా సెటిల్ అవుతుంది. అందుకనే ఈ కాలంలో నిజమైనటువంటి ధర్మరాజు, చిత్రగుప్తుడు వీళ్ళందరూ ఎవరు? హాస్పిటల్స్. ఎందుకంటే హాస్పిటల్స్లో ఎంత ఏడుస్తూ ఉంటారు, ఎంత బాధపడుతూ ఉంటారు, వాళ్ళ బాధకి ఎలాగెలా అరుస్తూ ఉంటారు కదా. సో శరీరంతో ఉన్నటువంటి కర్మ భోగ అని ఏదైతే అంటారో, ఎందుకంటే ఈ శరీరంతోనే కదా మనం ఎన్నో భోగ విలాసాల్లో మనం నిమగ్నమై ఉన్నాము. సో శరీరంతో ఉన్నటువంటి కర్మ భోగ తగ్గడానికైనా అది పనికొస్తుంది. ఇది రెండవ కోణం. సో మొదటిది ఏంటి, దానివల్ల మనం గుణపాఠం అన్నా నేర్చుకుంటాము. నెక్స్ట్ అది జరగకుండా ఉండడానికి అది మనకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. రెండవది ఏంటి అని తెలుసుకున్నాం మనం, మనకి దాంతో ఉన్నటువంటి కర్మ లెక్కాచారం అనేటువంటిది కట్ అవుతుంది. కర్మ లెక్కాచారం కట్ అయినంత వరకు మనకి ఫ్రీడమ్ అనేటువంటిది వస్తుంది.
మూడవది, చాలామందికి కొన్ని సంఘటనలు దుర్ఘటనలు జరిగిన తర్వాత వాళ్ళ జీవితాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకున్నారు. దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైఫ్ ఫర్ బెటర్. గౌతమ బుద్ధుని యొక్క జీవితాన్ని మనం చూద్దాం. ఆయన ఎప్పుడైతే ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు, గౌతమ బుద్ధుడు కూడా ఒక రాజు అయి ఉంటే ఎంతోమంది రాజుల కాలంలో ఉన్నట్టు మనకు ఆయన ఎవరో కూడా తెలిసేది కాదు. కానీ ఆ బాధ నుంచి ఆయన ఒక గౌతమ బుద్ధుడయ్యాడు. సో ఇలాగ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల మనలో ఆంతరంగికమైనటువంటి చాలా మార్పు అనేటువంటిది వస్తుంది. మన జీవితాన్ని చూసేటువంటి దృక్పథం, కోణం మారుతుంది. అరే, నిజంగా డబ్బు ఇంత అశాశ్వతమైనదా? ఇవాల్టి వరకు నేను దేని నశాలో అయితే ఉన్నానో, నిజంగా ఇది ఇంత అశాశ్వతమైందా? ఒక్క క్షణంలో వస్తుంది, ఒక్క క్షణంలో పోతుందా? అంటే వైరాగ్యం కాదు, వైరాగ్యం వచ్చి అన్ని వదిలి వెళ్ళిపోవడం అనేటువంటిది కాదు. వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేసుకుంటారు. పరివర్తన చేసుకుని ఒక కొత్త తోవలోకి, ఒక కొత్త మార్గంలోకి వాళ్ళు వెళ్తారన్నమాట. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎవరైతే ప్రమాదాల్లో కాళ్ళు చేతులు పోతూ ఉంటాయో వాళ్ళు ఎంతోమందికి ప్రేరణ ఇచ్చేటువంటి ప్రేరణాదాయకంగా వాళ్ళు తయారవుతారు. వాళ్ళ లైఫ్ ఇతరులని ఇన్స్పైర్ చేసే విధానంగా తయారవుతారు. సో ఒక రకమైన ఆధ్యాత్మిక చేతనం రావడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చాలా బాధాకరమైన విషయం తల్లిదండ్రులకి పిల్లలు పోవడం, రైట్? ఇట్ షుడ్ బి ది ఆపోజిట్ వే. కానీ అలా కాకుండా తల్లిదండ్రులకి పిల్లలు పోవడం అనేటువంటిది చాలా వాళ్ళ లైఫ్లో మర్చిపోలేనటువంటి దుర్ఘటన, అలాంటి విషయాలు. కాబట్టి అలాంటి బాధ నుంచి బయటపడిన వాళ్ళు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి, ఎందుకంటే కొంతమంది కంప్లీట్గా ఫిలాంథ్రఫిస్ట్స్ అయిపోయారు, అంటే సేవా మార్గంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకు ఉన్నదంతా సేవకి అర్పణ చేసేసారన్నమాట. మనకి తెలుసు, హైదరాబాద్కి దగ్గరలో సురేంద్రపురి అని చెప్పి మన మొత్తం భారతదేశం యొక్క మొత్తం పురాణాలు, ఇతిహాసాలకి లో ఉన్నదంతా కూడా చాలా సుందరంగా ఎన్నో తరాలకి పనికొచ్చేలాగా ఆయన నిర్మించారు. హైదరాబాద్కి జస్ట్ ఒక 1.5 hour డ్రైవ్లో ఉంటుంది సురేంద్రపురి అని. కానీ అది ఎలా స్టార్ట్ అయిందో చూసినట్లయితే, ఆయన చాలా కోట్లకు పడగలెత్తినటువంటి బిజినెస్ మ్యాన్. కానీ వాళ్ళ అబ్బాయి చనిపోతారు. వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు నా కొడుకు పేరు శాశ్వతంగా గుర్తుండాలి అని చెప్పి ఆయన ఇవాళ సురేంద్రపురి కట్టించారు. వారు కూడా ఈ మధ్యనే కాలం చేసేసారు. బట్ అంతటి విషాదం నుంచి మన పిల్లలకి భారతదేశం యొక్క ఇతిహాసం తెలియచేయాలి అంటే, అక్కడ తీసుకెళ్ళి తిప్పితే మొత్తం అన్ని పురాణాలు, అన్ని గుడులు, అన్ని ఆశ్రమాలు, అన్ని దేవాలయాలు, అన్ని రకాల బ్రహ్మలోకం ఏంటి, స్వర్గలోకం ఏంటి, నాగలోకం ఏంటి, అన్నీ మన రామాయణం మొత్తం చెక్కారు, మహాభారతం మొత్తం చెక్కారు. ఒక రోజంతా ఓపిక తీసుకుని అదంతా చూసామంటే ఎంత. బట్ ఇట్ వాస్ బార్న్ అవుట్ ఆఫ్ అ ట్రాజెడీ. అయినా వాళ్ళ అబ్బాయి చనిపోయారు. ఇలాగే ఇంకొక ఫౌండేషన్ కూడా ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పి, ఇంకా లైఫ్లో ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదని, ఆయనకొక్కరే ఒక్కరు సంతానం, ఆ అమ్మాయి ఒక్కతే సంతానం. కానీ ఏవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయిందాము. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఆత్మహత్య అనేది ఉండకూడదు అని చెప్పి ఆయన దేశాలు అంతా తిరిగి, ఈవెన్ ప్రధానమంత్రి నుంచి ఆయన అవార్డ్స్ కూడా తీసుకుని యూత్ని సూసైడ్కి అగెయిన్స్ట్గా మోటివేషన్ చేస్తున్నారు. సో కాబట్టి చాలాసార్లు మనం ఏది జరిగినా మనం మంచికే అంటే మనం ఏమనుకుంటాము అంటే, మంచిని మనం లాభంతో ఈక్వేట్ చేస్తాం. అంటే దీని నుంచి ఏదో లాభం వస్తుంది కాబట్టి ఇది మంచి అనుకుంటాం. నో, ఆ మంచి మనకే జరగాలనేటువంటిది లేదు. ఆ మంచి ఒక 10 మందికి కూడా జరగచ్చు. కాబట్టి మూడవ కోణం ఏంటి అంటే, ఏది జరిగినా అందులో మనలో మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది, పరిపక్వత అనేటువంటిది పెరిగి మనము లైఫ్ని మనం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఇంకొక మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. నాలుగోది, ఇంకా కొంచెం మనం లైటర్ నోట్ తీసుకున్నట్లయితే నలుగురికి మన లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా కూడా అవుతుంది. చూడండి, పలానా వాళ్ళు ఇలా చేసి ఇలాగే ప్రాబ్లం తెచ్చుకున్నారు అని మన స్టోరీ వల్ల వేరే వాళ్ళు కూడా జాగ్రత్త పడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటారు కదా, పలానా వాళ్ళు ఇలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసుకున్నారని, లేదంటే పలానా వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చి అప్పిచ్చి మోసపోయారని. సో అట్లీస్ట్ ఏది కాకపోయినా మన ఉదాంతం వల్ల పక్క వాళ్ళైనా నేర్చుకుని వాళ్ళ లైఫ్ అయినా సరే వాళ్ళు బాగుపరుచుకుంటారు అనమాట. సో వి బికమ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. సో అలాగని కావాలని తెచ్చుకోమని ఎప్పుడు కూడా మనం చెప్పటం లేదు. కొంతమంది ఉంటారు కదా, భాగ్యంలో ఉంటే అదే జరుగుతుంది అని. మరి అలాగైతే వంట చేసి పొయ్యి మీద పెట్టామనుకోండి, నా అదృష్టంలో ఉంటే అదే వచ్చి నా నోట్లో పడుతుంది అని కూర్చుంటే ఎప్పటికైనా వచ్చేది మన నోట్లో పడుతుంది ఏంటి? పడదు. మనమే వెళ్ళి తెచ్చుకుని తింటే ఇది.
కానీ ప్రాప్తి ఉంటే మనకి దొరుకుతుంది అంటే ఏంటి అంటే, అది తినే ప్రాప్తి మనకు ఉంటే మనం తింటాం. తినే ప్రాప్తి లేదనుకోండి, ఆ వండుకుంది అలాగే వంటింట్లో ఉంటుంది, మనకి అది పొట్టలోకి కూడా వెళ్ళదు. అలాంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. వంట అంతా చేసుకుని రెడీగా ఉంటాం, ఏదో వార్త వింటాం, ఎక్కడికో వెళ్ళాల్సింది ఉంటుంది, వంట అంతా అలాగే ఉండిపోతుంది, ఆ వంట వేస్ట్ కూడా అయిపోతుంది, మన పొట్టలోకి కూడా వెళ్తాం. సో అందుకే అంటారు దేనికన్నా ప్రాప్తం ఉండాలి అంటే. ప్రాప్తం ఉండాలి అంటే అది మన దగ్గర ఉండడం అని కాదు, మన దగ్గర ఉన్నా దాన్ని అనుభవించగలిగేటువంటి ప్రాప్తి ఉండాలి. చూస్తూ ఉంటాం చాలామంది కోటీశ్వర్లు ఉంటూ ఉంటారు, కానీ ఎన్నో హెల్త్ సమస్యలు ఉన్న కారణంగా వాళ్ళు మామూలుగా చాలా సింపుల్గానే తింటారు ఆహారం. సో దేనికన్నా ప్రాప్తం ఉండాలి అంటే ఏంటి అంటే, డబ్బు ఉండాలి ఇది ఉండాలని కాదు, ఉన్నా కూడా దాన్ని అనుభవించేటువంటి యోగం కూడా మనకి కలిసి ఉండాలన్నమాట. అందుకే చాలామంది ఆధ్యాత్మికవేత్తల దగ్గరికి వస్తారు, సిస్టర్ మాకు పలానా ప్రాబ్లం వచ్చింది, ఇది వచ్చింది అన్నప్పుడు, ఇందులో కూడా ఏదో మంచి ఉందండి అనగానే వాళ్ళకి అది జీర్ణించుకోలేకపోతారు. ఇందులో ఏం మంచి ఉంది, మేము ఇంత నష్టపోతే ఇందులో మాకేం మంచి ఉంది అని. సో మంచిని మనం లాభంతో ఈక్వేట్ చేయొద్దు. దీనివల్ల ఏదో డబ్బు వస్తుందనో, దీనివల్ల పేరు వస్తుందనో, దీనివల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయో అని. మంచి అంటే ఆధ్యాత్మిక అర్థంలో ఆ మంచి అనేటువంటిది కాదు. దేర్ విల్ బీ అ కైండ్ ఆఫ్ ఒక గుణపాఠం అన్నా మనం దాని నుంచి నేర్చుకుంటాము, దాని నుంచి ఇతరులకు ఎగ్జాంపుల్గా అన్నా అవుతాము, మనలో జాగ్రత్త అన్నా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి మంచే. కానీ మనకి ట్రెడిషనల్గా మంచి అంటే మనకు ఆలోచన ఏమిటి, ఏదో ఒక లాభం కుదిరితేనే మనకి మంచి అనేటువంటి ఆలోచన వస్తుంది. అలాగే భగవంతుడు కూడా కళ్యాణకారి, మంగళకారి. ఆయన ఎప్పుడూ ఎవరికి దుఃఖం అనేటువంటిది ఇవ్వటం లేదు, మన కర్మే మనకి దుఃఖం ఇస్తుంది. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకే మనకి ఎప్పుడన్నా ఏదన్నా చెడు జరిగితే భగవంతుడిని నిందించడం వల్ల ఏ ఉపయోగమూ లేదు. కాబట్టి ఈ భగవంతుడిని మనం నిందించుకోవడం వల్ల భగవంతుడు నాకు ఎందుకు ఇలా చేస్తారని అనుకోలేదు. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ మనకు పనంతా మళ్ళీ భగవంతుడితోనే ఉంటుంది. మళ్ళీ ఆయనకే పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాము, దండం పెడతాం, మొక్కుతాం, అన్నీ చేస్తాం. సో భగవంతుడిని నిందించుకునే బదులు మన కర్మని మనం చెక్ చేసుకుని దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. కానీ భగవంతుడి నుంచి తప్పకుండా మనల్ని ఆ పరిస్థితి దాటుకునేందుకు శక్తి అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది. అలాగే ఏది జరిగినా మంచి జరుగుతుంది, మంచి జరగబోయేది మంచిది అనేటువంటి ఈ యాటిట్యూడ్ ఉండడం వల్ల నిజంగా చెడు జరిగేది ఏదన్నా ఉన్నా కూడా మంచిలోకి అది పరివర్తన అవుతుంది. ఎందుకంటే మన యాటిట్యూడ్ అలా ఉంది కాబట్టి, మన భావన అలా ఉంది కాబట్టి, మన వృత్తి అలాగా ఉంది కాబట్టి, మనం నిజంగా అది చెడు అని అనుకున్నది కూడా ఎలా తయారవుతుంది, ఫైనల్గా మంచి కింద అది తయారవుతుంది అన్నమాట. అందుకని ఎంతెంత అయితే ఈ యొక్క నాటకాన్ని మనం అర్థం చేసుకుంటాం, అందరూ పాత్రధారులే. ఇప్పుడు ఒక నాటకంలో ఒక విలన్ పాత్రధారు, రామాయణంలో రావణుడు రావణుడే అవుతాడు, రాముడు రాముడే అవుతాడు. ఇద్దరు పాత్రలు ఎక్స్చేంజ్ అయితే అవ్వవు కదా. అలాగే మన లైఫ్లో కూడా కొందరు రాముళ్ళు ఉంటారు, కొందరు రావణులు ఉంటారు. సో రాముడిని రాముడిలాగా యాక్సెప్ట్ చేయాలి, రావణుడిని రావణుడిలాగే యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఎందుకు ఈ విషయం అంటారు అంటే, ఏ పరిస్థితి వచ్చినా అది ఎంత దారుణంగా ఉన్నా దాంతో యుద్ధం చేసి దాన్ని డినై చేసే కొద్దీ ఆ పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది. ఇది కాదు ఇలాగ ఎలా జరుగుతుందని మనం ఒక్కొక్కసారి ఆ పరిస్థితితో యుద్ధం చేస్తూ ఉంటాం. మనం ఏది ఇలా జరగలేదు, అలా జరగలేదు, ఎవరిని నిందించాలో వెతుకుతూ ఉంటాం. ఎవరి వల్ల తప్పు జరిగిందో ఆ వెతుకులాటలో మనం చాలా అలసిపోతాం అన్నమాట. మనం చాలా అలసిపోయి తీవ్ర నిరాశకు మనం గురవుతాం. సో ద ఫస్ట్ థింగ్ అంటారు అలౌ, ఓకే అయ్యింది అని యాక్సెప్ట్ చేయడం. ఎప్పుడైతే మనం ఎలాగ యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు పరిస్థితిని మనము ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మనకి ఇస్తాయి. యాక్చువల్గా కొంతమందిలో చూస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అని డాక్టర్ చెప్పగానే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు, చానాళ్ళు దాన్ని అలా వదిలేస్తారు. ఎస్పెషలీ మానసిక అనారోగ్యాలు వాళ్ళ పిల్లల్లో ఉన్నట్లయితే ఏం కాదు, లేట్ అయింది, పర్వాలేదు, తర్వాతే వస్తుంది అని వాళ్ళు యాక్సెప్ట్ చేయని కారణంగా ఆ చైల్డ్కి చిన్న ఏజ్లో అందాల్సిన ట్రీట్మెంట్ అందదు. చిన్నతనం నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళు లైఫ్లో బెటర్గా దే కెన్ ఫేర్ బెటర్ ఇన్ లైఫ్. కానీ చాలామంది పేరెంట్స్ అది యాక్సెప్ట్ చేయని కారణంగా ఏం కాదని వాళ్ళ డెవలప్మెంటల్ ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది. సో ఇలాగ మనం రకరకాల ఎగ్జాంపుల్స్, ఉదాహరణ మనం తీసుకోవచ్చు. కాబట్టి ఏది జరిగినా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకి
లభిస్తుంది. అంతే తప్ప నాకు ఇది ఎందుకు ఇలా జరిగిందని మనతో మనం యుద్ధం చేసుకుని, భగవంతుడితో యుద్ధం చేసి, ఎదుటి వాళ్ళతో యుద్ధం చేసి, అందరినీ డిస్టర్బ్ చేయడం వల్ల జరిగిన నష్టం కన్నా ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు మానసిక శాంతి కూడా పోయింది కాబట్టి. అదే ఇదిలా జరిగింది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి అని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా అందులో కూడా ఏదో మంచి జరుగుతూనే ఉంటుంది. అండ్ కొంతమందితో మనకి బాగా తగువులయ్యి విడిపోయామనుకుంటాం. ఆ విడిపోవడమే మనకి మంచిదై ఉండొచ్చు. అలాగని విడిపోమని కాదు, కంపల్సరీగా కలవడానికి ప్రయత్నం చేయాలి, కంపల్సరీగా ఒక అడ్జస్ట్మెంట్కి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒక్కోసారి ఎంత ప్రయత్నం చేసినా ఆ కలయిక అనేటువంటిది జరగదు, కలిసి ఉండలేకపోతాం మనం. అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు మనకి వాళ్ళకి ఉన్నటువంటి కర్మ బంధన కట్ అయిపోయింది, అది ఆటోమేటిక్గా కట్ అయిపోయింది. అప్పుడు మనం ఉంచాలనుకున్న వాళ్ళు మన దగ్గర ఉండరు అన్నమాట. సో ఇలాగ లైఫ్లో అది ఫైనాన్సెస్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఎందులో అయినా సరే ద స్పిరిచువల్ లా ఈజ్ ద సేమ్. ఏది జరిగినా అది మన మంచికే. జరిగింది మంచే, జరుగుతున్నది మంచే, జరగబోయేది కూడా మంచే. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.